పోలీసు వాళ్ళు అయితే వచ్చేసాం అనమాట. ఏమైందో తెలియదు కానీ అందరినీ బయటికి రా అని చెప్పి అంటుండ్రు. బయటికి రాకపోతే మేము లోపల వస్తామని మాస్ వార్నింగ్ అయితే ఇచ్చేస్తున్నాం అనమాట. ఎలా చూసా ఎట్లుంది గోవా? జబర్దస్త్, సూపర్ ఉంది గోవా. ఇంకా ఇంత వచ్చి దిగలా, ఇద్దరులో లేపుకొని వచ్చేసిన. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఫైనల్లీ గోవా బీచ్కి వచ్చేసాం అన్నమాట. బాగా బీచ్లో అయితే ఉన్నా. ఎంజాయ్ చేద్దామని మార్నింగే వచ్చాను అనమాట. మార్నింగ్ ఇంత 6:30 అవుతుంది అంతే, ఇంకా 6:30 కూడా కాలేదు, సన్రైజ్ కూడా రాలేదనమాట. ఇంకా పొద్దున్నైతే బీచ్కి వచ్చేసా. మన శిష్యగాడు అయితే లోపల పోయినాడు అప్పుడే. మనమైతే పోతున్నాం. ఫుల్ డీటెయిల్స్ చూపిస్తాను అన్నమాట. అది రూమ్ ఎంత పడింది, ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది అనేసి. మనకైతే బాగానే పర్లేదు. మనం అనుకున్న పేమెంట్కి సరిపోయింది అనమాట. ఎంజాయ్ చేయడానికి 2 days అయితే రూమ్ తీసుకున్నాను నేను. చూపిస్తాను, మన దగ్గరలోనే తీసుకున్నాను అనమాట. ఓకే, ఇంకా లేట్ ఎందుకు, వీడియో చూసేయండి. వీడియో చూసి లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే మన ఛానల్ని. ఇట్లా స్కిప్ చేయకుండా చూడండి, బాగుంటుంది వీడియో అయితే. హలో ఫ్రెండ్స్, నైట్ టైం బీచ్ దగ్గర ఇది ఆడుకుంటూ పాడుకుంటూ నైట్ అంతా ఇట్లా చిందులు వేసాం అనమాట. ఇక్కడ ఫ్రెండ్స్, ఏదైతే మనం ఉన్న రూమ్ బయట అన్నమాట. అదే బస్ స్టాండ్ దగ్గరలో. ఇంకా వెనుక ఒక బీచ్ అయితే ఉంది. విషయాడైతే వద్దున లేపేసాను అనమాట. మార్నింగ్ టైం 6:10 అవుతుంది అంతే. సెకండ్ ఫ్లోర్ కాబట్టి అయితే గబగబ అయితే కింది దిగుతానే హోటల్ ఉంది. హోటల్లో కాఫీ కొట్టేసి మళ్ళీ బీచ్ దగ్గరికి అయితే బయలుదేరినాం. ఎలా చూసా ఎట్లుంది గోవా? జబర్దస్త్, సూపర్ ఉంది గోవా. ఇంకా ఇంత వచ్చి దిగలా, ఇద్దరులో లేపుకొని వచ్చేసిన. అట్లా మనం నడుచుకుంటూ బీచ్ దగ్గరికి పోతుంటే ఈ వెహికల్స్ అన్ని కనపడినాయి అనమాట. ఈ వెహికల్స్ వచ్చేసి మొత్తం పార్కింగ్ ప్లేస్ అంతా. ఇక్కడ బండ్లు పెట్టాలంటే టికెట్ తీసుకోవాలి. ఇక్కడ ఒకడు ఉంటాడు అనమాట, వానికి టికెట్ ఇవ్వాలి. స్లిప్ ఇస్తాడు. మళ్ళీ పోయేటప్పుడు అది చూపిస్తేనే మాత్రం వాడు వెహికల్స్ వదులుతాడు. కనిపించే ఎల్లో వెహికల్స్ అంట రెంట్కి అనమాట. ఫుల్ డే తీసుకోవచ్చు. ఓన్లీ లైసెన్స్ ఉంటే చాలు. లైసెన్స్ ఉంటే ఇంకా ఊరంతా గోవా మొత్తం తిరిగి రావచ్చు అనమాట. ఇంకా ముందర వెళ్తే షాపులు అన్నీ ఉన్నాయి కానీ క్లోజ్ చేసి ఉన్నాయి. కానీ ఈ వైన్ షాపులు అయితే దుమ్ము ఉంటాయి. బీచ్ నుంచి ఎంట్రీ కానీ ఇంకా లాస్ట్ వరకు మొత్తం అదే మందు బావులకి అయితే పండగ. అట్లా ఇంకా బీచ్లోకి అడుగు పెడితేనే ఆ క్లైమేట్ అయితే అదిరిపోయింది అనమాట. నేనైతే ఇంకా ఎప్పుడెప్పుడు దూకుదామా రెడీగా ఉన్నా. ఇంకా మనోడైతే ఫస్ట్ నేను దిగుతానా, నాకు వీడియో తీ అన్నాడు. సరే అని చెప్పేసి వీడైతే పొద్దున కొట్టుకుంటాను అనమాట. వాడైతే ఫుల్ తాగేసి పుల్లు దండాలు పెడుతున్నాడు అంట పడుకొని. ఇంకా ఈ పక్క చూస్తే అయితే వాళ్ళు సెల్ఫీ కోసం పెద్ద పోరాటమే చేస్తుండ్రు ఇద్దరు. కానీ సెల్ఫీ అయితే తీసుకోలేకపోతుండ్రు. అలా అయితే దుబ్బేస్తున్నాయి అనమాట. కానీ మనోడైతే తగ్గేదేలా, నాకైతే సెల్ఫీ కావాల్సిందే అని అన్నాడు. అలల్ సౌండ్ అయితే భలే ఉంది కదా, నాకైతే బాగా నచ్చింది అనమాట. ఇంకా నేనైతే లోపల తీయడానికి అయితే రెడీ అయినా అనమాట. మనోడికి ఫోన్ ఇచ్చేసిన వీడియో తీరా అనేసి. లోపలికి పోవడానికి కాళ్ళు పెట్టడానికి అప్ అండ్ డౌన్ ఉన్నాయి అనమాట. ఇంకా నేను లోపల దిగానే పిచ్చి గంతలు వేసేసిన అనమాట. ఎగురుకుంటా లోపల లోపల మునుగుదాం అనే లోపల నాకు భయం వేస్తుంది. ఇసుక అయితే భలే ఉందన్నమాట. మెత్తగా ఎట్లా ఫైనలీ అయితే నేను మునిగేసాను అనమాట. మునుగుతానే నీళ్ళంతా ఉప్పగా ఉన్నాయి. నోట్లో పెట్టుకొని నాలుగా తిగిపెట్టట్లుంది అనమాట. ఇంకా మనోడిని అయితే లోపల పంపించాను అనమాట. నువ్వు పోరా అనేసి. వాడైతే నన్ను పిలుచునురా అనేసి. కానీ లేదురా నువ్వు మునిగేసాను వస్తా అని చెప్పిన. మెల్లిగా అయితే మనుషులు పెరుగుతూ వస్తున్నారు అనమాట. ఇంకా టైం చూసుకుంటే ఇంకా 6:30 కూడా కాలేదు, అంతే 6:30 అయి ఉంటుంది. సన్ రైజ్ మొదలవుతుందంట మెల్లిగా. ఆ పక్క చూపిస్తుంది చూడండి సన్ రైజ్ సూర్యుడు అయితే మెల్లిగా వస్తున్నాడు అనమాట. ఇంకా ఈ టైంలో బీచ్ దగ్గర కూర్చొని చేతిలో బీరు పెట్టుకుని కూర్చుంటే భలే ఉంటుంది అనమాట. కానీ మనకు అలవాటు అయితే లేదు కాబట్టి ఇంకా ఈడైతే కెమెరామెన్ అనమాట. ఫోటోలు తీస్తూ ఉంటాడు. అని డబ్బులు ఇవ్వాలి. ఎన్ని ఫోటోలు కావాలంటే ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అయితే ఫోటోలు తీస్తూ వస్తాడు అనమాట. మన లోపలి మస్తు ఎంజాయ్ చేసిండు. సన్ రైజ్ అయితే మొదలైంది.
అదిగో సన్ రైజ్ అయితే మొదలైంది అనమాట. భలే ఉంటుంది బీచ్లో సన్ రైజ్ మొదలయ్యేటప్పుడు పోతే. హేరా వస్తాను ఏంద్రా ఇద్దరు ఆయన ఉప్పు నీళ్ళు అంటాడు. అసలు కళ్ళు పడితే కళ్ళు మండిపోతాయి అన్నమాట. అట్లున్నాయి, ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇంకా ఉండగా మనుషులు అయితే పెరుగుతూ వస్తున్నాడు అనమాట. వాడైతే పొద్దు నుంచి మొదలు పెట్టే ఉన్నాడు, సెల్ఫీలు తీస్తూనే ఉన్నాడు. అదేం వాడికి ఏం పిచ్చో నాకైతే అర్థమైతే కాలేదు. ఇంకా చూస్తే మాత్రం అందరు మునిగి ఎగిరెగిరి పడుతున్నాడు అనమాట. ఆడ పిల్లోడు చూడండి ఏమాత్రం డ్యాన్స్ చేస్తుండో, వానికి మ్యూజిక్ ఇస్తే మాత్రం ఇంకా బీభత్సం అనమాట. వానికి మ్యూజిక్ లేకుండా అట్లా వేసాను అనమాట. ఇంకా మనోడు చూస్తే ఎగిరెగిరి దూకుతుండో అట్లా అయితే భయంకరంగా వస్తున్నాయి అనమాట. దూసుకొని వస్తున్నాయంటే తగ్గేదలే అని చెప్పి నీళ్ళు అయితే చూడండి, సెల్ అయితే నా చేతిలో ఉంది, మునుగుతాయని భయం వేస్తుంది నాకు. అట్లా చేసి ఈడైతే వాళ్ళతో పోయి కలిసిపోయినాయి అనమాట. వాళ్ళ అల్లల కోసం ఎదురు చూస్తున్నారు. అల్లలు వస్తాయి వాళ్ళకు మునుగుదామనేసి వాళ్ళ దగ్గర రాలేదన్నమాట, దూరం అవుతుంది. కానీ మనం లోపలికి అయితే పోకూడదు, మన లిమిట్ అయితే ఆడి వరకే. ఇంకా పోలీసు వాళ్ళు వస్తే మాత్రం ర్యాంపోర్ట్ చేస్తారనమాట. ఇంకా అందుకని చాలా ఎంజాయ్ చేస్తుండ్రు పోలీసు వాళ్ళు. ఇంకా అక్కడ ఉన్నారు కాబట్టి ఇలా భయపడి ఎగిరినే ఉన్నారనమాట. లేకపోతే లోపలికి పోతారనమాట. అది అక్కడైతే పడవలు ఉన్నాయి కదా, అదైతే 10-10:30కి ఇక్కడ బయటకు వస్తాయన్నమాట. అంతవరకు లోపలికి పోకూడదు, అది వచ్చిన అయితే లోపలికి పోవచ్చు. నేనైతే ఫుల్గా మునిగి వచ్చాను అనమాట. మళ్ళీ లోపలికి పోదాం అంటే నాకు కళ్ళు అయితే మంట తీస్తున్నాయంట. అందుకే ఇంకా నేనైతే లోపలికి పోలే, వాడిని అయితే పిలుస్తాను కానీ రారా అనేసి వాడైతే లోపల నుంచి రావడమేలా బయటికి. పోలీసు వాళ్ళు అయితే వచ్చేసాను అనమాట. ఏమైందో తెలియదు కానీ అందరినీ బయటికి రా అని చెప్పి అంటుండ్రు. బయటికి రాకపోతే మేము లోపలికి వస్తామని మాస్ వార్నింగ్ అయితే ఇచ్చేస్తున్నాం అనమాట. తీరా ఏమైందని చూస్తే 10 తర్వాత లోపలికి పోవాలి, అంతవరకు లోపలికి పోకూడదు అని చెప్పేసి వాళ్ళైతే లోపలికి వచ్చాను అనమాట. పోలీసు వాళ్ళు ఇంకా అందరినీ బయటికి తరిమేసినారు. వాళ్ళతో పాటు మేము వచ్చేసినాం. ఈ నా కొడుకు చూడండి బీచ్లో మునిగి ఏం వస్తుండో నా కొడుకు. నా కొడుకు పోయి బీగాలు తీపో అని చెప్పినాం. బీగాలు అయితే ఈయన్నే పెట్టిపోయినాం అనమాట. ఎందుకంటే మనం షార్ట్ వేసుకొని బీచ్లో పోయినాం కదా, మనకైతే ఇబ్బంది. బీగాలు అన్న పడిపోతే మళ్ళీ వాళ్ళకి లెక్క కట్టాలా, దీన్ని పగలగొట్టి రామాయణం ఎందుకు అనేసి బీగాలు అయితే ఈయనే పెట్టేసిపోయినాం. తీరా అని చెప్తే బీగాలు తీసిండు. రూమ్ అయితే చూడండి ఎట పెట్టిండు, ఇందరూ బందర పెట్టేసాను అనమాట. రూమ్ సర్దరా అంటే ఏం నా మన ఇల్లు ఇదేమన్నా అని చెప్పి చెప్పిండు. ఇంకా సరేలే అయితే అని చెప్పేసి మనం సైలెంట్ అయిపోయినాం అనమాట. మనకైతే ఒక టీవీ ఇచ్చిండు, టీవీ చూసుకోవడానికి టీవీ, ఏసీ ఒకటైతే ఇచ్చిండు అనమాట. ఇంకా అట్లే చూసుకుంటా బయటికి వచ్చామన్నమాట. బయట వస్తే ఎవరు లేరు, ఇంకా ఎవరు లేరు అనేసి మళ్ళీ లోపలికి పోయినా. లోపలి వేసి పోయి రావు, నువ్వు స్నానం చేసి రాపో అని చెప్పేసి నేనైతే లోపలికి పంపించాను అనమాట. ఇక్కడ పోయి వచ్చిన తర్వాత మళ్ళీ నేను పోవాలి. ఇంకా నేనైతే స్నానం చేయడానికి అయితే లోపలికి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా చివరికి ఇక్కడ చల్లగా ఉంది, చల్ల నీళ్ళు కావాలంటే చల్ల నీళ్ళు ఉన్నాయి, వేడి నీళ్ళు కావాలంటే వేడి నీళ్ళు ఉన్నాయి. తిప్పితే చాలు, చల్లగా కావాలంటే చల్లగా, వేడి కావాలంటే వేడిగా, రెండు వస్తాయన్నమాట. నేనైతే ఫుల్గా దర్శేసి ఆడ దర్శి ఈడ దర్శి నాకైతే పరిచయం పెట్టేసింది అనమాట. ఇంకా వీడియోని అయితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.